సార్ మరో అంశం ఏంటంటే సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పి అనంతపూర్లో మొత్తం చాలా అట్టహాసంగా ఒక సభ చేశారు. అంటే ఏంటండి ఎందుకు ఈ సభ అంటే నిజంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నారు. ప్రజలకి ఏమి ఇవ్వలేదు, వాళ్ళకి ఏం చేయలేదు అని చెప్పి కూడా మాట్లాడుతున్న తర్వాత వాళ్ళకి దాంతోపాటు ప్రజలకి మేము వచ్చిన ఈ ఏడాది కాలంలో ఇవన్నీ చేసామని చెప్పే ప్రయత్నమా? లేకపోతే ప్రభుత్వం ఉద్దేశం ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారండి? ఆ ప్రభుత్వ ఉద్దేశం ఏదన్నా కూడా హ్మ్. అది పార్టీల పరంగా పెట్టుకున్న సభ, హ్మ్. లేకపోతే ప్రభుత్వ సభ అనేది 2 మీమాంసం ఉంటాయి మనకి. హ్మ్. సూపర్ 6, సూపర్ హిట్ అని వాళ్ళంటారు. హ్మ్. అవతల ఏకాదశి రెడ్డి ఏమో ఏకాదశి. హ్మ్. ఏకాదశి రెడ్డా? హ్మ్. ఆ! ఏకాదశి రెడ్డి ఏమో ఆ! సూపర్ సూపర్ 6 సిక్స్. లేదు, సూపర్ హిట్టు లేదని ఆయన అంటున్నాడు. హ్మ్. అయితే నేననేదేందంటే, సంక్షేమ పథకాలే కదా సూపర్ 6 అంటే. హ్మ్. సంక్షేమ పథకాలు ఎప్పుడు కూడా నా దృష్టిలో సంక్షోభానికి దారితీస్తాయి. ఎనీ కైండ్ ఆఫ్ సంక్షేమం. హ్మ్. సంక్షేమ పథకాలనేవి ఎలా ఉండాలంటే రాధాకృష్ణ గారు, హ్మ్. మన దగ్గర సర్ప్లస్ నిధులుంటే సంక్షేమం ఉండాలి. హ్మ్. సంక్షేమం అనేది 5 రంగాల్లో ప్రధానంగా ఉండాలని నేను ఎప్పుడు చెప్తాను. విద్య, వైద్యం ఈ 2 సంక్షేమం కిందకు వస్తాయి. తాగునీరు, సాగునీరు. ఇంకొకటి యువతకు ఉపాధి. యువతకు ఉపాధి. ఇంకా చెప్పాలంటే గృహ నిర్మాణం. నిరుపేదలైన ఇళ్ళకి ఇళ్ళివ్వడం. హ్మ్. ఇది సంక్షేమం అంటే. హ్మ్. ఈ 5 కూడు, గూడు, గుడ్డ అంటారు కదా! విద్య, వైద్యం అంటారు కదా! కూడు, గూడు, గుడ్డ, విద్య, వైద్యం. అట్లాంటి ఈ సందర్భాల్లో యేసుకున్నటువంటి ఇటువంటి అంశాల పట్ల ఈ మధ్య ఏందంటే ప్రజల డబ్బులు ప్రజలకిచ్చేసి దానికి ముద్దు పేరు సంక్షేమం. హ్మ్. పిల్లలు స్కూల్‌కెళ్తే డబ్బులిస్తాం. ఇది ఎక్కడ రాజనీతి అంట. ఆళ్ళు అమ్మ ఒడి అంటారు. వీళ్ళు అమ్మకు దీవెన, తల్లికి దీవెన అంటారు వీళ్ళు. అమ్మ ఒడి లేదు, హ్మ్. తల్లికి వందనం లేదు. హ్మ్. ఆ అమ్మ రెక్కల కష్టం, ఆ నాన్న రెక్కల కష్టం ద్రవ్యోల్బణం రూపంలో, ట్యాక్సుల రూపంలో ప్రభుత్వానికి పోతాయి. ప్రభుత్వం నుంచి వాళ్ళకొస్తాయి. హ్మ్. ఆ అమ్మ, ఆ అయ్య కొన్న సబ్బు ధరలు, హ్మ్. నిత్యావసర ధరలు అని అడగరు. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ పరిపాలనాధ్యక్షులైనా హ్మ్. మనం కొనేటటువంటి సబ్బులు, షాంపులు, ఇంట్లో నిత్యావసర సరుకులు మేము ధరలు తగ్గిస్తాము హ్మ్. అని ఎవరైనా చెప్పగలుగుతారా? చెప్పరు. అసలు సంక్షేమం అంటే ఏంటి? నేను చెప్పిన ఈ 5 సంక్షేమం అంటే. అందువల్ల సూపర్ 6, సూపర్ సక్సెస్ అంటే అదంతా ఎవరి డబ్బు? ప్రజల ప్రజల డబ్బే. డబ్బే. ఓకే. ప్రజల డబ్బే. జగన్మోహన్ రెడ్డి ఇచ్చినా ప్రజల డబ్బే, ఈళ్ళిస్తున్నా ప్రజల డబ్బే. అయితే ఈ డబ్బు ఎక్కడి నుంచొచ్చింది మీకు? ప్రజలే టాక్స్ కడుతుంది దాని నుంచేగా. కాదు. హ్మ్. చాలామంది భ్రమపడుతున్నారు. హ్మ్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఎంత అప్పులు తెచ్చారు? అప్పు చేసి పప్పు కూడు తినేదానికంటే, హ్మ్. పరిగెత్తి పాలు తాగేదానికంటే, నిలబడి నీళ్లు తాగటం మంచిది అనేది నా భావన. హ్మ్. కావాలా? నేను అంటుండేది 10,000 కోట్ల రూపాయలు హ్మ్. ఆయన అమ్మ ఒడన్నా, ఈళ్ళు తల్లికి వందనమన్నా ఇచ్చారు. హ్మ్. వాళ్ళు ఒక బిడ్డకిస్తే మేము ఎంతమందికుంటే అంతమందికి ఇచ్చినామని గొప్పలుగా చెప్తున్నారు. నేను కాదంటంలే. అది ప్రజాధనమే. దాన్ని బాధ్యత గలటువంటి పాలకవర్గం ఏం చేయాలంటే ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు కట్టాలగా. అవును. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు అంటే అర్థం ఏమి లేదు. 25 ఎకరాల్లో స్కూళ్ళు నిర్మాణం చేసి, ఆరో తరగతి నుంచి 12వ తరగతి దాకా, అంటే ఇంటర్మీడియేట్ కంప్లీట్ అయిన దాకా, నీట్ ఎగ్జామ్ గానీ, ఎంసెట్ ఎగ్జామ్ గానీ, గేట్ ఇయన్నీ రాసుకుంటారు కదా! హ్మ్. ఇంజినీర్ ఎగ్జామ్స్ అన్నీ. అవునండి. దానికి గూడా. అక్కడ పెట్టి ఒక 25 ఎకరాల్లో హ్మ్. పెట్టేసి, ఒక కార్పస్ రెండ్ తయారు చేసి, ప్రతి స్కూల్‌కి స్థానిక పోస్ట్ ఆఫీస్‌లో డిపాజిట్ కడితే, ఆ వడ్డీ డబ్బులతోటి జీతాలిచ్చేయొచ్చు. హ్మ్. వందల ఏళ్ళు ఆ స్కూళ్ళుంటాయి. మీకు స్కూల్లో సీటు కావాలా? అమ్మ ఒడి డబ్బులు కావాలా? ఒక 10 సంవత్సరాలు ఆ విధంగా స్కూళ్ళు కట్టుకుంటా పోతే, ఎన్ని స్కూళ్ళు ఏర్పడతాయి? రాష్ట్రానికి ఎంత ప్రతి తల్లిదండ్రులు ఏమంటారు? నా బిడ్డని చదివీమని అడుగుతారే గానీ, హ్మ్. డబ్బులిమ్మని అడగరుగా. అవును. నారాయణలో రూ. 1,00,000 కట్టేవాళ్ళకి, భాష్యంలో లక్షల్లో కట్టేవాళ్ళకి, శ్రీ చైతన్యంలో లక్షల డబ్బులు కట్టేటోళ్ళు
నువ్వు ఇచ్చే 15,000తోనే చదివిస్తారా ఇంత తల్లిదండ్రుల? అంటే ఈ డబ్బుల్లో 15,000 రూపాయలు నువ్వు అచ్చం గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి అని ఉంటే ఈ ప్రైవేటు వాళ్ళకి పోయే డబ్బులు, ప్రైవేట్ స్కూళ్ళకి పోయే డబ్బులు. అంటే ప్రైవేట్ స్కూళ్ళకి ఎందుకు పంపిస్తున్నారు తల్లిదండ్రులు? దేనికి పంపిస్తున్నారు? ఈ పథకాన్ని, అమ్మఒడి అనే పథకం అట్లీస్ట్ గవర్నమెంట్ స్కూళ్ళ వరకే పరిమితంగా చేసుంటే, అంటే ఈ ఓట్లు కొనుగోలు పథకాలు అని నేనంట. అది జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పే, చంద్రబాబు నాయుడు చేసిన తప్పే. పథకాల మూట్లో మళ్ళీ యాళ్ళు ఇచ్చి యాళ్ళ రూపంలో దోచిపెట్టేది ప్రజాధనం. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ కాన్సెప్ట్ కానీ తీసుకుంటే, ఇవాళ తిరుపతి దేవస్థానం దేవుడి గుళ్ళో అందరు డబ్బులు వేస్తారు. ఎందుకు స్కూళ్ళు కట్టలేకపోతుంది తిరుపతి దేవస్థానం? మేము అది పెడుతున్నాం ఇది పెడుతున్నాం అని చెప్తారు, కానీ ట్రైబల్స్ ఏరియాలో వెంకటేశ్వర స్వామి గుడితో పాటు వెంకటేశ్వర స్వామి స్కూళ్ళు కూడా కట్టొచ్చుగా. తిరుపతి దేవస్థానం కూడా కొన్ని స్కూళ్ళు కట్టొచ్చుగా. బిఆర్ నాయుడు గారు భక్తి ఒకటే సరిపోదు కదా, భుక్తి కూడా కావాలి కదా. ఆ భుక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఎడ్యుకేషన్ నుంచి వస్తుంది. అంటే తిరుపతి స్థానం అన్ని వేల కోట్ల బడ్జెట్లో పట్టుమని 10 స్కూళ్ళు కట్టలేరా ట్రైబల్ ప్రాంతాల్లో? ఇవాళ మత రాజ్యాలు ఏర్పాటు చేస్తే ఆ మతాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి వాళ్ళు ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు తిరుపతి దేవస్థానం కూడా అన్ని దేవస్థానాలు కొన్ని కట్టొచ్చు కదా. అధిక ఆదాయం అంటే సింహాచల దేవస్థానం ఆ ట్రైబల్ అరక ప్రాంతంలో కొన్ని స్కూళ్ళు కట్టి అడాప్ట్ చేసుకొని ఫ్రీగా చదివించవచ్చుగా. చెప్తున్నా సింపుల్గా, అది కూడా సేవే కదా. ఇప్పుడు సింహాచల దేవస్థానం వాళ్ళు దేవాలయం కొట్టు, దేవాలయం పక్కన అద్భుతంగా ఒక స్కూల్ కట్టి రన్ చేయొచ్చుగా. ఇప్పుడు శ్రీశైలం ఉంది, ఎంత ఆదాయంలో ఉంటుంది గుడి? దాని ద్వారా అంటే గుడులు నిర్మాణం చేసి గుడులతో పాటు స్కూళ్ళు కట్టి ఆ విధమైనటువంటి దేవాదాయ శాఖ ప్రణాళిక చేయొచ్చు కదా. అంటే సూపర్ 6లో 18 సంవత్సరాల పైన నిన్నోళ్ళకల్లా 1500 ఇస్తామన్నారు. దాన్ని P4 కింద మార్చాడు బాబు గారు. అది ఇంకెవరు? 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి అందరికి 1500 నెలకి ఇస్తామన్నారుగా, ఆడబిడ్డ నిధి కింద. అది ఇంకెవరు? అదే P4. ఓకే, అర్థమవుతుందా? P4 కాన్సెప్ట్ ఆ విధంగా తీసుకొచ్చారు. అంటే 50 సంవత్సరాలకే బీసీ ఎస్సీ ఎస్టీలకి పెన్షన్ ఇస్తానంటున్నాను. ఏం అవసరం వచ్చింది అంతలావన? అంటే మీకు దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది? జగన్మోహన్ రెడ్డి చేసిన, చంద్రబాబు నాయుడు గారు చేసిన ఓట్ల కొనుగోలు పథకాలలాగా అవపడటం లేదు మీకు. ఈరోజు పెన్షనే తీసుకోండి మీరు. చుట్టుపక్కల భారతదేశంలో ఏ రాష్ట్రం చూసినా 400, 600, 800. తెలంగాణ 2116లో ఎంతో ఉంది. తెలంగాణ 4,000 రూపాయల పెన్షన్. ఎవరు సొమ్ము అది? నుంచి తెచ్చిస్తారు? మీకు యాడికిళ్ళు వస్తుండే డబ్బులు? అప్పులు చేసి తెచ్చిస్తారు. రెండోది, నేను ఎన్నోసార్లు చెప్తా, రాష్ట్రాన్ని నడిపిస్తుండేది మంత్రి మండలి కాదు. ఈ రాష్ట్రాన్ని నడిపిస్తుండేది ఒకటే తేదీ మంత్రులు మొదలుకొని, రాష్ట్ర గవర్నర్ మొదలుకొని, హైకోర్టు జడ్జితో సహా, అడ్వకేట్ జనరల్తో సహా, జడ్జిలతో సహా జీతాలు ఇచ్చేది మా తాగుబోతుల దేవుళ్ళు, ట్యాక్స్ పేయర్స్, హైయెస్ట్ ట్యాక్స్ పేయర్సు. మా తాగుబోతు దేవుళ్ళు ఇచ్చే డబ్బులు ఆ అన్నలు వాళ్ళ ఇల్లు గొల్లు గొల్ల చేసుకొని వాళ్ళు ఇస్తారు వీళ్ళకి జీతాలు. వాళ్ళ లివర్లు కిడ్నీలు పాడు చేసుకొని వాళ్ళు అనేవాళ్ళు లేకపోతే ముఖ్యమంత్రి ఫ్లైట్ ఖర్చులు కూడా వాళ్ళే ఇచ్చేది. ముఖ్యమంత్రులకి, మంత్రులకి, వాటర్ బాటిల్కి మొత్తం తాగుబోతోళ్లే ఈ గవర్నమెంట్ని నడిపిస్తున్నారు. దాదాపు వాళ్ళు ఏం చిన్న అమౌంటా వాళ్ళు ఇచ్చేదా? ఒకనాటి అమౌంటా? నీకు అంత అమౌంట్ తాగుబోతులు లేకపోతే ఒకటో తేదీ ఏ ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు లేవు. అందువల్ల తాగుబోతులకు రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళ పాదాలకు దండం. ఈ దేశాన్ని నడిపిస్తుంది తాగుబోతులేనా? దేశాన్ని అంత కొన్ని దేశాల మద్యపాన నిషేధం, బీహార్ మద్యపాన నిషేధం, గుజరాత్ మద్యపాన నిషేధం. నీకు నార్త్ ఇండియాలో చాలా మద్యం అలవాటు పెద్దగా ఉండదు. నార్త్ ఇండియాలో పంజాబ్ ఉంటుంది ఎక్కువగా. నార్త్ ఇండియాలో పంజాబ్ డ్రగ్స్ అడక్ట్ ఎక్కువగా ఉంటారు. కానీ మిగతా రాష్ట్రాల్లో, ఈశాన్య రాష్ట్రాల్లో మళ్ళీ డ్రగ్స్ అడక్ట్ ఎక్కువగా ఉంటారు ఈశాన్య రాష్ట్రాల్లో. అందువల్ల ఏంటంటే ఈ సూపర్ 6 సదస్సు మనం ఆ డబ్బులన్నీ కూడా నిన్న బస్సులు వేశారు. ఆ బస్సులన్నీ సిద్ధం సభ లాంటివి. అది కూడా జగన్మోహన్ రెడ్డి కూడా సిద్ధం సభకు వచ్చితే ఎట్ట మాట్లాడేవాడా, సిద్ధమా అని. ప్రజలు ఏమన్నారు? సంసిద్ధం అన్నారు. ఓట్లు వేస్తే ఆడికి వచ్చిండా? కూటమికి వేయడానికి మేము సంసిద్ధం అన్నారా? ప్రజలు ఏమన్నారా? ప్రజలు చాలా ఈవేకవంతులు. ఆ డబ్బులన్నీ
ఆ కరెంటు బిల్లు ఎంత ఆ లైట్లకి, ఆ సభకైన ఖర్చు పార్టీలు పెట్టుకున్నారా, వాళ్ళ సొంత డబ్బులు పెట్టారా, ప్రజల డబ్బు పెట్టారా సదస్సుకి? అక్కడికి పోయిన పోలీసు వాళ్ళు కొన్ని గ్రామాలకు బస్సులు లేక తిట్టుకున్నారు. అవును. పోలీసు వాళ్ళను వాళ్ళ ఖర్చులు ఎంత? అందువల్ల ఆ పెట్టిన ఖర్చులతోటి ఎన్ని కాలువలు అయ్యాయి, హ్మ్. ఎన్ని స్కూళ్ళు నిర్మాణం అయ్యాయి, హ్మ్. పెండింగ్ బిల్లులు ఎన్ని ఇయ్యొచ్చు. అంటే నేను అంటుండేది ఏంటంటే, ఈరోజు సోషల్ మీడియాలో ఉండంగా, అరిచేతిలో వైకుంఠం ఉండంగా, పెద్ద పెద్ద సభలు పెట్టేసి, హ్మ్. పెద్ద పెద్ద యాళ్ళు ఇచ్చేసి ప్రజాధనాన్ని వృధా చేయొద్దు అంటున్నాను. మనది మంచి ప్రభుత్వం కదా, ప్రజల పక్షాన ప్రభుత్వం కదా. కాబట్టి అంత మంచి ప్రభుత్వం అయినప్పుడు చిన్న చిన్న రోడ్లు కొన్ని అయిపోతాయిగా. హ్మ్. అని నిత్యం అప్పులు లేనిది, రిజర్వ్ బ్యాంక్ నుంచి డబ్బులు దాండి గవర్నమెంట్లు నడిపేయలేని దుస్థితిలో మనం ఉన్నాం. అటువంటప్పుడు సూపర్ సిక్స్, సూపర్ సక్సెస్ అని అనుకుంటే ప్రజలు అన్నీ వాచ్ చేస్తూ ఉన్నారు. ఓకే. అందువల్ల ఏంటంటే ఉద్యోగస్తులకి ఇస్తానన్నటువంటి ఐఆర్లు, డిఏలు ఎన్ని పెండింగ్ ఉన్నాయి? అవును. ఉద్యోగస్తులకి రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్కి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఎంత డబ్బు ఉంది ఇస్తున్నారా? హ్మ్. రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్కి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ అన్ని ఇచ్చారా? అందువల్ల ఏంటంటే ఇవాళ రైతులకు ఒకవైపు గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడిపోతూ ఉన్నారు. అందువల్ల సూపర్ సిక్స్ సక్సెస్ అయింది అని మీరందరూ ఫీల్ అయితే నేను చేయగలిగింది ఏమి లేదు. హ్మ్. మీరు ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు కాకపోయినా రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారో చెప్పలేకపోయారు ఆ స్టేజీ మీద. ఈ 16 నెలల కాలంలో మేము 10 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాము, భవిష్యత్తులో వస్తాయి అన్నారు. సంతోషం, తెమ్మనే కదా గవర్నమెంట్ ఎన్నుకున్నది. ఇప్పటివరకు ప్రైవేటు కంపెనీల్లో ఏదన్నా కానీ 20 లక్షల ఉద్యోగాలని టార్గెట్ అన్నారు గోపి గారు. 20 లక్షలు అంటే సంవత్సరానికి ఎన్ని? 5 లక్షలు, 4 5 4 20 లక్షలు. పోని 10 లక్షల ఉద్యోగాలు లిస్టు బయట పెట్టండి. ఆ విధంగా ప్రయత్నం చేయండి. యువత ఉద్యోగాలు కావాలని కోరుకుంటుంది. నీ సూపర్ సిక్స్ పథకాల కోసం కాదు యువత ఓట్లేసింది. నేనైతే వాస్తవంగా చెప్తున్నా, యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుంది. లక్షల మంది ఇంజనీర్లు అందిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు. వాళ్ళు ఎక్కడ ఏం చేసుకొని బతకాలా? తల్లిదండ్రులకు భారంగా తయారైపోతున్నారు. మహానగరాల్లో ర్యాపిడ్లు నడుపుకుంటా జొమాటోకి స్విగ్గీలు డెలివరీ బాయ్లుగా మిగిలిపోతారు బీటెక్ చదివిన వాళ్ళు. వాళ్ళ భవిష్యత్తుకి మేము ఏ విధంగా బాటలు వేయగలుగుతున్నారు? బీపీసీఎల్ రామాయపట్నం వచ్చిందని చెప్పారు. ఏడదాకా వచ్చింది కంపెనీ. నిప్పాన్ స్టీలు, ఆర్ఎస్ఎస్ఎల్ మెట్టల్ నిప్పాన్ స్టీలు చాలా పెద్ద బడ్జెట్ అది. ఆ కంపెనీలో ఈ 29 ఎండింగ్ కన్నా ఇస్తారా? నిప్పాన్ స్టీల్ చాలా పెద్దది. మీకు అద్భుతమైందంటే రిలయన్స్ చాలా పెద్ద పెట్టుబడి. వాళ్ళదే 2,50,000 ఉద్యోగాలు రిలయన్స్ వాళ్ళు. ఇప్పటివరకు రిలయన్స్ వాళ్ళు ఎంతమందిని మన తెలుగు బిడ్డల్ని అపాయింట్మెంట్ చేసుకొని నెల ఈఎస్ఐలోకి పోతే తెలిసిపోద్ది కదా. ఈఎస్ఐలో పిఎఫ్ ఈఎస్ఐయే కదా తాత్కాలము. పిఎఫ్ అకౌంట్లు ఎన్ని పెరిగినాయి, ఈఎస్ఐ అకౌంట్లు ఎన్ని పెరిగినాయి చూసుకుంటే తేలిపోద్ది. ఎంప్లాయ్మెంట్కి ఎక్కడ ఎతకబడలే, రాష్ట్రం అంతా తిరగబడలే. ఎంప్లాయ్మెంట్ని నువ్వు ఎంత క్రియేట్ చేసినావు అనే దానికి తాత్కాలం ఏంది చెప్పనా? ఈఎస్ఐ అకౌంటు, పిఎఫ్ అకౌంటు. పిఎఫ్ అకౌంట్ల సంఖ్య పెరిగిందా, ఈఎస్ఐ అకౌంట్లు పెరిగినాయా తేల్చుకోవాలి. అందువల్ల సూపర్ సిక్స్ అనే సభకి మొత్తం అనంతపురంలో ఉన్న బస్ డిపోల నుంచి మొత్తం బస్సులు పెట్టారు. అవి ప్రభుత్వం బస్సులే. దానికి వాడిన డీజిల్ ప్రభుత్వాందే. కాబట్టి వాళ్ళకి ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళకి డబ్బులు అట్లా. అంటే నేను అనేది సంక్షేమ పథకాల మోతాదు అనేది చాలా హెవీగా ఉంది ఆంధ్రప్రదేశ్లో. దేనికి సంక్షేమం ఉండాలా అనేది అర్థం చేసుకుంటే, నేను వ్యతిరేకమని అన్నగాని దేనికి ఇవ్వాలో దానికి ఇవ్వండి అని నేను చెప్తున్నాను. రాధాకృష్ణ గారు, నేను చెప్తాను తెలుస్తావా? పంచాయతీలకి 29 అధికారాలు ఉంటాయి రాధాకృష్ణ. పంచాయతీరాజ్ చట్టం అదే 29 అధికారాలు ఉంటాయి పంచాయతీలకి. ఏం మీరు పరిపాలిస్తే నేను పరిపాలన? 29 అధికారాలు ఎప్పుడు ఇస్తారు పంచాయతీలకి? నీకు కార్పొరేషన్లో, మున్సిపాలిటీలో 18 అధికారాలు ఉంటాయి. 11th షెడ్యూల్లో 12th షెడ్యూల్ అని 2 ఉంటాయి. 73, 74 రాజ్యాంగ సవరణకు సంబంధించినది. 1992లో భారత పార్లమెంటు చట్టం చేసింది.
ఆడ 18 అధికారాలు, ఈడ 29 9 అధికారాలు. 29 అధికారాలు పంచాయతీలకు ఎందుకు ఇవ్వరు నాకు చెప్పండి? 18 అధికారాలు కార్పొరేషన్లకి, మున్సిపాలిటీలకు ఎందుకు బదలాయి చేయరు? మీరు పరిపాలిస్తేనేనా పరిపాలన? వాళ్ళు ప్రజాప్రతినిధులు కాదా? వాళ్ళ 29 అధికారాలు వాళ్ళకి ఇచ్చేయండి. కన్సాలిడేట్ ఫండ్ అంతా మీ కింద ఎందుకు పెట్టుకున్నారు? మీ మంత్రులు చేస్తేనేనా పరిపాలన? గ్రామ సర్పంచ్ పరిపాలన చేస్తే పరిపాలన కాదా? ఇలా ఆలోచన విధానాల్లో మార్పు రాకుండా, గ్రామ స్వరాజ్యాన్ని నిర్మాణం చేసుకోకుండా మనం ఏం చెప్దాము? సూపర్ 6 సూపర్ హిట్ అని అంటారు. డోలు కొట్టుకోండి, ప్రజలకు తెలుసు కదా, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలకి గ్రౌండ్ చేరుతుండయా లేదనేది ప్రజలకు అందరికీ తెలుసు. సూపర్ 6 సూపర్ హిట్టా సూపర్ పట్టా అని. ఒకడికేమో ముందు చూపు లేక కేవలం మందు చూపుండి పోయినాడు. మీరు కూడా ఆలోచించుకోండి. ప్రజాస్వామ్యం చాలా గొప్పది. నేపాల్లో ఏదైతే జరిగిందో అది ఆంధ్రప్రదేశ్లో జరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకు? నేపాల్లో ప్రధానమంత్రి వాళ్ళ మిస్సెస్ని అగ్గిలో తగలబెట్టారు యువత. కాబట్టి మేమే రాజులమి, మేమే మంత్రులమి, మేమే కంత్రులమి, మేమే లూటీ చేసుకుంటాం, మేమే తింటాం అంటే యువత కూడా అన్ని డేగ కళ్ళతో అబ్జర్వ్ చేస్తుంది. అట్లా అందువల్ల ఆలోచన చేసుకోండి. సభలు I&PR మినిస్టర్ ఉన్నాడు. I&PR మినిస్టర్ ద్వారా చెప్పుకోవచ్చు, ప్రజలకు చేరవేయచ్చు. వివిధ రకాల ద్వారా అన్ని బస్ డిపోల్లో యాడ్ చేసుకోవచ్చు. పోతూ ఉంటుంది, ప్రతి ఒక్కరు బస్సు ఎక్కుతారు, బస్సుల్లో టీవీ కెమెరాల్లో పెట్టుకోవచ్చు. అందువల్ల ఏంటంటే పెద్ద పెద్ద సభలు పెట్టి ప్రజల్ని ఇబ్బంది పెట్టేసి అందరు స్వచ్ఛందంగానే వచ్చేసారా సభలకి? బస్సులు లేకుండా చేసి ఇంకా ప్రజలు ఎన్ని తిట్టుకున్నారనేది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను నేను. చాలా తిట్టుకున్నారు. నెల్లూరు జిల్లాలో కూడా బస్సులు వెళ్ళిపోయినాయి. ప్రకాశం, నెల్లూరు పోలీసు వాళ్ళు ఉన్నవాళ్ళు కూడా తీసుకుపోయారు. అంత క్రౌడ్ పుల్లింగ్ చేయటం వల్ల మాకు ప్రజల మద్దతు ఉంది అని చెప్పుకునే దానికే తప్ప, ప్రజల మద్దతు దేనికంటే మనం తాగునీరు ఇచ్చామా, సాగునీరు ఇచ్చామా, 24 గంటల కరెంటు ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన విద్యుత్ ఇచ్చామా, అర్థమవుతుందా? రోడ్లు నిర్మాణం చేశామా, అన్ని చెరువులకి నీళ్లు నింపామా అనే దాంట్లో ప్రజలు ఆలోచిస్తారు. తర్వాత ఇది ఇంకోటి ఏంది, శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉంది, చదువుకున్న యువతకి ఉద్యోగాలు ఉన్నాయా లేవా, ఇవి ఆలోచించి ఓట్లేసేది. అందువల్ల సూపర్ 6 అంతకుముందు ముఖ్యమంత్రులు పెట్టిన పథకాలన్నీ ఎట్టిపోయినాయా? అవన్నీ ఎత్తేసారా ఏంది? అంటే కోర్టుకి తీర్పుకి ఎన్టీ రామారావు గారు బొబ్బిలి పుల్ల చేస్తారు. అలా మారిపోయినట్లు ప్రభుత్వాలు మారితే సంక్షేమ పథకాలు మారిపోతుంటాయా? పాత పథకాలు ఏమైనాయా? గతంలో ఎంతమంది ముఖ్యమంత్రులు పథకాలు పెట్టారా? ఆ పథకాలన్నీ నడుస్తుండయా? అవి నడిపిస్తూ ఇవి కూడా నడపాల. అవి మూసేసి మేము ఈయన మాయే నడిపిస్తాం అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి కూడా అట్ట నడిపించి ఇంటికి పోయింది. అందువల్ల సూపర్ 6 సూపర్ సక్సెస్ ఎవరి డబ్బులు ఎవరికి ఇస్తున్నారు? ప్రజలకి రాజకీయ నాయకులు సేవకులు. ప్రజల సొమ్ముతో మీరు విహారయాత్రలు మానుకోండి, ప్రజల సొమ్ము ఖర్చు పెట్టడం మానుకోండి. ఏమొద్దు, ఈ 16 నెలల్లో సీఎం ఆఫీస్ ఎక్స్పెండిచర్ ఎంతో బయట పెట్టండి, తేలిపోద్ది. ఈ 16 నెలల్లో ఒక్కొక్క మంత్రి ఎంత డబ్బులు ఖర్చు పెట్టారో పర్సనల్గా కన్సాలిడేట్ పన్నుల్లో అవన్నీ బయట పెట్టండి. స్పెషల్ ఫ్లైట్లు, అప్పులున్న రాష్ట్రానికి స్పెషల్ ఫ్లైట్లు, స్పెషల్ హెలికాప్టర్లు అవసరమా? అప్పులతో స్పెషల్ ఫ్లైట్లో పోవటం, స్పెషల్ హెలికాప్టర్లు తిరగాల అప్పులతోనా? నార్మల్గా పోండి, నష్టమేంది? ఏం పెరిగి కట్టలు కట్టే పనే ఉంది అంతలా ఉంది? మీరు అంత పొడిచే పని ఏముంది? ఆ డబ్బంతా ఎవరిది? ప్రజలదే కదా. ఇచ్చలు విడిగా ఆయన వాడేశాడు, ఇప్పుడు వీళ్ళు వాడుతున్నారు. భద్రత లేకుండా పోయింది. ప్రజల డబ్బు అంటే బాధ్యత లేకుండా పోయింది. కాబట్టి ఈ 16 నెలల్లో సీఎంఓ ఆఫీస్ ఎక్స్పెండిచర్ ఎంత, సాలవలు, గిఫ్ట్లు అన్నీ ఇచ్చారు కదా, బయట పెట్టండి. ఒక యాడ్ వేయండి, ఏ నెలకా నెల సీఎం ఆఫీస్ ఎక్స్పెండిచర్ ఎంత, మంత్రుల ఎక్స్పెండిచర్ ఎంత. మసూద్ రెడ్డి నువ్వు అప్పుడు ఎందుకు అడగలేదు, ఇప్పుడు అడుగుతున్నావు? అప్పుడు అడిగినా ఇప్పుడు అడుగుతుండా. ప్రజా గొంతుకై నిలుస్తా, ప్రజల పక్షాన్నుంటా, జనగళమై నిలబడతా.
అంతే తప్ప ఎవడికి బానిసగిరి గులాంగిరి చెంచాగిరి చేయటానికి కదా మధుసూదన్ రెడ్డి బతికేది. జనగళమై జన బలమై జనవాణి వినిపిస్తానే ఉంటా. ఎవడైనా ఒకటే నాకు. ఇది ప్రజాధనాన్ని దోచుకొని తినబాకండి, ధర్మంగా ఉండండి అని చెప్తున్నా నేను. నీకు ఎప్పుడు నేను చెప్పే మాట అదే. ధర్మో రక్షిత రక్షిత సత్యమేవ జయతే లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జన సుఖినో భవంతు అని నేను అంటుండా. మీరు సూపర్ 6 సూపర్ హిట్ అన్నారు కదా, ఒక్క ప్రశ్న గుండె మీద చెయ్యేసుకొని, మిమ్మల్ని కన్నా తల్లిదండ్రుల మీద చెయ్యేసుకొని, మీరు నమ్మిన దైవం మీద చెయ్యేసుకొని ప్రమాణం చేసి చెప్పండి చూస్తా. సెక్రటేటర్లో మంత్రులు ఉంటున్నారా? ఉంటే ఎంత టైం ఉన్నారు? ఇది నేను అడిగేది. సెక్రటేటర్లో మంత్రుల ఛాంబర్లో ఉదయాన 9 గంటలకు పోయి సాయంత్రం 5 గంటల దాకా ఉంటున్నారా? మీరు ప్రజాప్రతినిధులు కదా. రాష్ట్ర సచివాలయంలో మీరున్న టైం ఎంతో ఆ లిస్టు బయట పెట్టండి. అదొక్కటి చేయండి చాలు. ఐ సెల్యూట్ యు ఆల్ ఆఫ్ మినిస్టర్స్కి. సెక్రటేటర్లో ఒక క్యాబిన్ మంత్రికి ఉంటుంది. ఆ మంత్రులు బడికి పోతే పిల్లోడిని బెత్తం తీసుకొని కొట్టేటటువంటి ఐవోరు సెక్రటేటర్కి పోకపోతే ఈ మంత్రుల్ని ఏ బెత్తం తీసుకొని కొట్టాల ప్రజలు? ఇంకా బెత్తాలు తీసుకొని కొట్టలేరు కాబట్టి వాళ్ళ చేతిలో ఉండేది AK-47 లాంటి ఓటు. అణుబాంబు కంటే ప్రమాదమైంది. నొక్కినప్పుడు గోయిందా. అందువల్ల ఏంటంటే ధైర్యంగా చెప్పమంటుండ. ఈ ఒక్క మంత్రిని చెప్పమను. ఒక్క ముఖ్యమంత్రి మాత్రం సచివాలయం పోతుండు. మిగతా మంత్రులు సచివాలయాలకి ఈ 16 నెలల్లో ఎన్నో రోజులు సచివాలయానికి పోయారు. ఆ డేటా బయట పెట్టండి, టెలికాస్ట్ చేయండి. సూపర్ 6 సూపర్ హిట్టో పొట్టో తేల్చేస్తా. ఉంటే మంత్రి ఎక్కడ ఉండాలా? జిల్లా పర్యటనలో ఉండాలా, లేదంటే రాష్ట్ర సచివాలయంలో ఉండాలా? ఉంటున్నారా మంత్రులు? సీసీ కెమెరాలు ఉంటాయి కదా, మొత్తం ఆ అటెండెన్స్ లిస్ట్ బయట పెట్టండి. ఒక్కరు ఉండటం లేదు సచివాలయంలో. ఏ మధుసూదన్ రెడ్డి అంటే ఏమవుద్దిరా బాయ్, ఏమవుద్ది అంటుండా. అందువల్ల ఆలోచన చేసుకోమని చెప్తుండా. ఇకనైనా జ్ఞానోదయం తెచ్చుకొని మంత్రులందరూ ఉంటే జిల్లా పర్యటనలో ఉండండి, లేదంటే ఢిల్లీలో నిధులు తేటానికి పోండి, లేదంటే సచివాలయంలో ఉండాలి కదా. ఎందుకు ఉండటం లేదో సచివాలయంలో మంత్రులు? సూపర్ 6 అంట, సూపర్ హిట్ అంట. కొట్టుకోండి డోలు. ఎన్ని రోజులు కొట్టుకుంటారు? 16 నెలలు గడిచిపోయింది. గతించిన ఇప్పత్తులు ఒక్కటొక్కటొక్క తలంపునకు వచ్చి అనే రోజు వస్తుంది. గడిచిన ఇప్పత్తులు ఒక్కొక్కటి తలంపునకు వచ్చి జావగారిపోయే రోజు తొందరలోనే వస్తుంది. ఎందుకు ఆవేశపడుతున్నారు? తొందరపడబోకండి. ప్రజాస్వామ్యం ఇది. కాబట్టి మేము దోచుకుంటాం, మేము చెక్ చేస్తామంటే మీకు నేపాల్ గెత్తి అనేది పట్టద్దు తొందరలో. నేపాల్ ప్రభువులకు పెట్టింది, నేపాల్ మంత్రి మండలికి పట్టింది. మీ మంత్రి మండలి పెట్టకుండా చూసుకోండి. ధర్మంగా ఉండండి అని చెప్తున్నా.